హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు మనం చిన్నపిల్లల గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్లో హాఫ్ డే ఎక్కువగా ఉంది కాబట్టేసి దీని గురించి పిల్లలకి ఎక్కువ జ్వరాలు, అలర్జీలు, చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనుకుంటే, పిల్లలు ఇంటికి వస్తేనే ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ లైట్గా ఏదైనా భోంచేసిన తర్వాత కొంచెం రెస్ట్ 10 నిమిషాలు బయటికి మాత్రం అస్సలు పంపించద్దండి ఫ్రెండ్స్. బయటికి పంపిస్తే ఒక దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను. పిల్లలని దగ్గర పిలుచుకొని మీరు ఉంటే కంపల్సరీ పెద్దోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు భోంచేసిన తర్వాత నుంచి కూర్చొని, నాన్న మీరు ఏదైనా హోంవర్క్ ఏదైనా రాసుకునేది ఉంటే రాసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్నాక 5 గంటల తర్వాత కావాలంటే 2 ఎండ తగ్గుతుంది, మీరు ఆడుకుంటారంటే ఆడుకోండి. కొందరు వచ్చేసి మాకు సెల్ కావాలా, ఐస్ క్రీమ్ తినాలా, అవి తినాలా అని చెప్పేది ఉంటారు ఫ్రెండ్స్. అలా లేకుండా ఎట్లా పిల్లలకి ఒక మాట మనం ఏం చెప్పాలా, ఆ మనిషికి అర్థమయ్యేది అట్లా చిన్నపిల్లలకి, నాన్న నువ్వు ఈ కంపల్సరీ నేను చెప్పినట్లు వింటే నీకు నచ్చినది ఏదైనా బొమ్మ కానీ, నీకు ఐస్ క్రీమ్ తినాలనింది కదా, అది కానీ ఒక 1 వీక్ అట్లా 1 వీక్ కొట్టేసి, లేదు ఇంకా బాగా వింటాము పిల్లలు మీరు చెప్పినట్లు వింటాము డాడీ అని డాడీ కానీ మమ్మీ కానీ అని చెప్పినారనుకో, సరేలే 2 వారాలకు ఒకసారి ఏదైనా పార్క్ కానీ ఏదైనా కానీ స్పెషల్గా ఉండే ప్లేస్ ఏదైనా కానీ అలా మన పిల్లలకి అట్రాక్షన్ చేయాలి ఫ్రెండ్స్. మెయిన్ అయితే ఈ సెల్లుల గురించి. రెండోది వచ్చేసి పిల్లలు ఎండలకి ఆడుకోవాలనుకుంటారు. ఎండలకి అనేది ఆడుకుంటే మెయిన్ ఎక్కువగా అలర్జీ వస్తుంది. అలర్జీ దాని తర్వాత వచ్చేసి చర్మ వ్యాధులు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. చర్మ వ్యాధులు అంటే ఆడాడ దద్దులు రావడము, మనిషికి నీరసంగా రావడము. రెండోది వచ్చి జ్వరం అనేది విరిగా ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి. ఆ పిల్లలు 8 నుంచి 8 వరకు అంటే మినిమం 4 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వాళ్ళ పిల్లలకి ఎక్కువగా పిల్లలు ఆడుకోవాలా చేయాలా అని చూస్తారు ఫ్రెండ్స్. దాని గురించి మనం నచ్చజెప్పాలి ఫ్రెండ్స్. మీరు ఆవేశం కోపంగా పడి బయటికి పోవద్దంటే అది పోదని, కానీ సెల్లులు ఇచ్చే విషయంలో కానీ, సెల్లులు ఇచ్చినా కానీ ఇప్పట్లో చాలామందికి పిల్లలకి సైడ్ అనేది ఎక్కువగా వస్తుంది. చూపు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకి బుక్స్ ఎక్కువ, దాని గురించి అది ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ వల్ల మైండ్ అనేది చాలా ఖరాబ్ అవుతూ ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకి టైం ఉందనుకో, ఇంట్లో మమ్మీ ఉందనుకో, పిల్లలకి బాగా ఫ్రెష్ అప్ చేసి భోజనం తిన్న తర్వాత కొంచెం పండుకోండి, సరే మీ డాడీతో నేను చెప్తాను అని చెప్పి పిల్లలకి సెలవులు వద్దు కొంచెం పండుకొని మీరు ఏదైనా ఉంటే హోంవర్క్ రాసుకొని కొంచెం దాని తర్వాత కావాలంటే ఎండ తగ్గినాక నాన్న బయటికి పోయి ఆడుకోండి 2 గంటల సేపు కానీ గంట కానీ, మీ డాడీ వచ్చినాక నేను చెప్తాను మీకు ఏమన్నా కావాలంటే తినే విషయంలో కానీ పిల్లలకి ఎక్కువగా ఇట్లా ఐస్ గడ్డలు ఉండేటివి, చల్ల కూల్గా వాటర్ ఉండేటివి అస్సలు ఇవ్వద్దండి ఫ్రెండ్స్. పిల్లల్లో ఎక్కువ కడుపులో మంట ఉంది అంటే ఒకటి మజ్జిగి, రెండోది వచ్చేసి మజ్జిగ తర్వాత పెరుగులోకి కొంత చక్కెర వేసి తినిపిస్తే సేమ్ ఐస్ క్రీమ్ ఉన్నట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి పిల్లలకి ఎక్కువగా కడుపులో చల్లగా ఉంటుంది. పిల్లలు మేము కురుకురులు తింటాము, ఈ ఎండలకి కురుకురులు కానీ, ఈ చికెన్ తినేది కానీ, చికెన్ పకోడాలు కానీ, ఇవన్నీ వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అయితే ఏమి కాదు ఫ్రెండ్స్. మనం డైలీ కావాలనుకుంటే పిల్లలకైతే ఈ రోగాలు అనేది ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం అనేది మీరు జాగ్రత్తలు తీసుకుంటే మాకు టైం అవ్వదు అదే అవ్వదు అనుకుంటే మీరే బాగా ఆలోచించండి. పిల్లలకి ఏదన్నా రోంత బాగాలేదంటే మనం ఎంతగా తనకలాడతాం. అలా తనకలాడి ఎంత టైం వేస్ట్ చేసి డబ్బు పోగొట్టుకొని దాని తర్వాత కానీ హ్యాపీగా ఉంటారా, ఉండేదానికి కష్టం. ఈ చిన్న పద్ధతులు పాటిస్తే హెల్త్వి మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారని ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్. రియల్గా అంటే మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ డాడీ లేకుంటే వచ్చిన తర్వాత కొంచెం మీ పిల్లలతో మాట్లాడు వాళ్ళతో అని చెప్పాలి ఫ్రెండ్స్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం అర్థం చేసుకోవాలి. మనం పని బేసు అది బేసు వచ్చింటాము, ఒక దినం అలసిపోయి ఉంటాము, ఒక దినం ఫ్రీగా ఉంటాం. కంపల్సరీగా మీకు వారంలో ఎప్పుడు అంత ఫ్రీగా ఉంటుందో అప్పుడు పిల్లలకి దగ్గర పిలుచుకొని, తన భార్యని కానీ దగ్గర పిలుచుకొని కూర్చోబెట్టుకొని మీ ప్రాబ్లాలు ఏమి అని అడగాల ఫ్రెండ్స్. ఎప్పొద్దైనా కానీ మీరు పట్టించుకోలేదంటే పిల్లలు మా డాడీ మమ్మల్ని పట్టించుకోలేదు అనే థాట్లో పోతారు. మీరు ఎంత కష్టపడి ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని బుక్స్ కొనిచ్చినా ఎన్ని బట్టలు కొనిచ్చినా నువ్వు ఎంత తినబెట్టినా కానీ పిల్లల మైండ్లో అనేది ఎక్కదు ఫ్రెండ్స్. మీరు దగ్గర పిలుచుకొని చెప్పునాన్న అయిపోద్ది ఏం జరిగింది స్కూళ్ళల్లో ఏం జరిగింది ఏం కథ అనే దాని గురించి ఫ్రెండ్స్. అట్లనే మా ఫ్రెండ్స్ ఒక విషయం అడిగినాడు. ఏంటి గురించి అంటే, ఒక ఫ్రెండ్ వచ్చేసి ఇంటి గురించి నేను 2000 రూపాయలు 1000 రూపాయలు ఎత్తిపెట్టుకోలేను అని చెప్పేసి అని నాకు పర్సనల్గా అడిగినాడు ఫ్రెండ్స్. ఇది నీ గురించే వీడియో తీస్తానేది రెండో మాట అని నీ గురించి చెప్తానేది. నీకంటూ నువ్వు ఒక్కడే కాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకో. నీకు నీ భార్య అనేది, నీ తల్లి అనేది ఉంటుంది. నీ గోల్, నీ కళ అనేది
ఒకటి బలంగా ఉన్నదనుకో ఏది కష్టం కాదు ఫ్రెండ్స్. నువ్వు నీ భార్యకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్ల ఇంట్లో అనేది నువ్వు తయారు చేసినావనుకో, నా భార్యని నువ్వు ఆ ఇంట్లో కూర్చోపెట్టినావనుకో పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్ల. లైఫ్లో మర్చిపోలేదు నీ భార్య, గుర్తుపెట్టుకో ఫ్రెండ్. రెండోది వచ్చేసి నీ తల్లికి ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం. నా కొడుకు ఇండ్లు కట్టించి ఒక ఇంట్లో ఉన్నాం, మేము సొంతం ఇంట్లో ఉన్నాం అనేది తన ఆ మమ్మీకి వాళ్ళ మమ్మకి ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు. నువ్వు అన్నావు, ఏమని అన్నావు, నేను నెలకి 1000 రూపాయలు డైలీ 1000 రూపాయలు ఎత్తిపెట్టుకోలేనని. ఇప్పుడు నేను సమస్యలలో మీ ఇంటి సంసారం చూసుకుంటూ, పిల్లలకు ఆరోగ్యం చూసుకుంటూ, ప్రతిదీ చూసుకుంటూ ఇప్పుడు నువ్వు కనీసం అంటే నెలకి 30,000 నుంచి 50,000 సపరేట్గా కడతా ఉంటావు ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే బాగా ఆలోచించుకో ఫ్రెండ్స్. ఇవన్నీ రెండు తగ్గించుకొని నెలకి 2,000 రూపాయలు నేను ఎత్తిపెట్టుకుంటే మహా అయితే ఒక 2 ఇయర్స్ నేను కష్టపడినాను అనుకో, దాని తర్వాత నేను సక్సెస్ అయితే నేనే కాదు, నా కళనే కాదు, నా భార్య కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది, మా మమ్మీ కానీ ఎంత హ్యాపీగా ఉంటారని ఆ హ్యాపీ ముందర, ఆ గిఫ్ట్ ముందర నువ్వు ఎంత కష్టపడినది అనేది నువ్వు కానీ మర్చిపోతావు ఫ్రెండ్స్. కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడినావు అనుకో, నీకు అలా చాలా సింపుల్గా పూర్తవుతుంది ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ అడిగినాడు, 4 రాళ్ళు వెనకేసుకుంటా అంటే ఏంటి అని చెప్పేసి. ఆ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, అన్న 4 రాళ్ళు వేసుకుంటే వెనక దీనికి అర్థం ఏందో నాకు క్లారిటీగా తెలియదు ఫ్రెండ్ అని అన్నాడు. ఆ తమ్ముడికి చెప్తాన్న విషయం మనం ఏమనగా, 4 రాళ్ళు అని చెప్తే పెద్దోళ్ళు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు వెనక వేసుకొని ఆయన అని చెప్పేదానికోసము. అప్పటికి వాళ్ళకి ఎక్కువగా ఊతపదం అనేది అప్పట్లో వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే ఊతపదం అనమాట. 4 రాళ్ళు వెనక వేసుకుంటే ఎప్పటికైనా ఫ్యూచర్ పనికి వస్తుంది అని చెప్పేసి. అర్థమైందా ఫ్రెండ్? అర్థమైందా అనుకుంటున్నాను తమ్ముడు. నెక్స్ట్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక షేర్ చేయండి ఫ్రెండ్. ఉంటా, బాయ్.